మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఆమెకు సంబంధించిన వివరాలు ఎక్కడా వెల్లడించకూడదన్నారు. రఘునందన్ రావుపై ఫిర్యాదు చేశారు అడ్వకేట్ కారం కొమిరెడ్డి. రఘునందన్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఆయన కేసులకి భయపడేదే లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఆమెకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడా వెల్లడించకూడదు అంటున్నారు రఘునందన్ రావుపై ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్ కారం కొమిరెడ్డి. రఘునందన్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఆయన ఆరోపిస్తున్నారు. కేసులకి భయపడేదే లేదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నా అంటున్నారు. నమోదు చేశారు కదా, చట్ట ప్రకారం ఎదుర్కొంటాను. లా అబాయిడింగ్ సిటిజన్గా ప్రశాంతంగా నేను కేసును ఎదుర్కొంటాను. రేప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమని అడుగుతున్నా. ఎంఐఎం పార్టీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయరు అంటున్నాం. దానికి కాంగ్రెస్ ఎందుకు కులికి పడుతుంది అంటే అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా కొందరు ఉన్నారని నేను చెప్పట్లేదు. ఆ ఫిరోజ్ ఖాన్ గారు ఎవరో చెప్పిరని ఇందాక తెలుస్తూ ఉంది నాకు. అట్లా కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాపాడుకునేందుకు నా మీద కేసులు చేస్తా అంటే నేనేం భయపడ్డాను కాదు. నిన్న చెప్పినా, ఇవాళ చెప్తున్నా, రేపు కూడా చెప్తా. ఇప్పుడు రమ్మంటే హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వస్తే అరెస్ట్ చేస్తా అంటే నాకేం బాధ లేదు. నేనేం తప్పు చేయలేదు. నాకు తెలుసు హౌ టు డిఫెండ్ మై సెల్ఫ్ అనేది నాకు తెలుసు. తనపై కేసు పెట్టిన అడ్వకేట్ కారం కొమ్మిరెడ్డికి ఆయనకి ఏం తెలియదంటున్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఏవో ఒత్తిళ్లతో తనపై కేసు పెట్టి ఉండొచ్చు అంటున్నారు. కారం కొమ్మిరెడ్డి దగ్గర మా ప్రతినిధి ఉన్నారు. ఆయన రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. విజయ్, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పైన కేసు పెట్టిన అడ్వకేట్ కొమ్మిరెడ్డి కరం ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన 3 పేజీల కంప్లైంట్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటుగా డీసీపీ వెస్ట్ జోన్, దాంతోపాటుగా తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ ముగ్గురికి కూడా కంప్లైంట్ చేశారు. జువైనల్ యాక్ట్తో పాటుగా దాదాపు 228A, దాంతోపాటు సెక్షన్ 23 పోక్సో యాక్ట్, ఇవి 3 సెక్షన్లు రఘునందన్ పైన పెట్టాలంటూ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం కొమ్మిరెడ్డి కరం అంతా ఉన్నారు. మీకు ఉన్న అబ్జెక్షన్ ఏంటి? రఘునందన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను ఎక్కడా విక్టిమ్కి సంబంధించిన ఫొటోస్ విడుదల చేయలేదు, కేవలం అక్యూజ్డ్కి సంబంధించిన ఫొటోసే విడుదల చేస్తున్నానన్నది ఆయన వాదన. నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. నేను ఆయన యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ని పూర్తిగా చూశాను. ప్రెస్ కాన్ఫరెన్స్ దాదాపు 23 నిమిషాలు ఉంది. ఆయన యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతుందో ఆయన ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మేము మొత్తం క్షుణ్ణంగా ఆయన యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ని పరిశీలించిన తర్వాత ఆయన ఏదైతే పాక్సో యాక్ట్ సెక్షన్ 23, సెక్షన్ 74 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్, సెక్షన్ 228A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ని ఉల్లంఘించినాడని చెప్పేసి మేము కోర్టుకి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్ని ఆశ్రయించినాము. మేము పోలీస్ స్టేషన్ని ఆశ్రయించక ముందు మేము దానిపైన అధ్యయనం కూడా చేసినాము. నిపుణ్ సక్సేనా అని చెప్పి ఒక కేసు ఉందండి సుప్రీంకోర్టుది, దాంతోపాటు ఇంకో కేసులో కూడా ఉంది. ఆ 2 కేసెస్ని మేము చదివిన తర్వాతే ఆయనపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఢిల్లీలో ఉన్న ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్కి, దాని తర్వాత తెలంగాణలో ఉన్న ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిషన్కి, దాంతోపాటు డీసీపీ గారికి, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఏదైతే ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఫస్ట్ ఒక క్యావియట్ ఇచ్చినాడు. ఏమనంటే, ఇది ఆయన మొబైల్ ఫోన్లో కానివ్వండి ఫొటోస్ చూపించే కంటే ముందు నేను పాక్సో చట్టాన్ని ఉల్లంఘించట్లేదు, నేను జువెనైల్ జస్టిస్ యాక్ట్ని ఉల్లంఘించట్లేదు, ఎందుకంటే నేను ఏదైతే విక్టిమ్ యొక్క మొహాన్ని కన్సీల్ చేస్తున్నానో ఐడెంటిటీని రివీల్ చేయట్లేదు, కాబట్టి నేను ఎటువంటి ఉల్లంఘన చేయట్లేదు అని అన్నాడు. కానీ సుప్రీంకోర్టు ఏదైతే నిపుణ్ సక్సేనా కేసులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, కేవలం విక్టిమ్ యొక్క మొహాన్ని మీరు బ్లర్ చేసి చూపించినా కానీ దట్ వుడ్ అమౌంట్ టు రివీలింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్. ఆ జడ్జిమెంట్లో స్పష్టంగా సుప్రీంకోర్టు చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసింది. ఏమని చెప్పిందంటే, ఎట్టి పరిస్థితులలో విక్టిమ్ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకూడదు. ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడం అంటే కేవలం ఆధార్ కార్డు చూపించడము, లేకపోతే ఆమె పేరు చూపించడము, ఆమె అడ్రస్ చూపించడము ఐడెంటిటీ డిస్క్లోజర్ కాదు. అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్, ఈవెన్ రిమోట్లీ ది ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్. కానీ ఇక్కడ రఘునందన్ వాదన ఒక రకంగా ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ల్యాబ్స్ ఉన్నాయి, నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక అడ్వకేట్గా నేను ఇచ్చిన ఎవిడెన్స్ని మీరు ఎందుకు ఎవిడెన్స్లా చూడట్లేదు, నేను మైనర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయట పెట్టానని మీ ఆర్గ్యుమెంట్. ఆయన చెప్తున్నారు, నేను ఇచ్చిన తర్వాతనే కదా ఆ బహదూర్పుర ఎమ్మెల్యేకి సంబంధించిన కొడుకు ఆ కేసులో ఉన్నాడు, రేప్ కేసులో ఆ పర్సన్ ఉన్నాడు, ఇప్పటివరకు ఆ పర్సన్ మీద ఎఫ్ఐఆర్ కాలేదు, నేను నిందితుల పేర్లు చెప్పే ప్రయత్నం చేశానని ఆయన వాదన. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద పాలిటిక్స్ ఆఫ్ దిస్.
ఆయన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, ఆయన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక సీజన్ లాయర్. ఆయనకు తెలుసు, ఐ మీన్ వాట్ హీ షుడ్ అండర్స్టాండ్ ఇస్, ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంటే, మీ దగ్గర ఆ యొక్క క్రైమ్కి ఎవిడెన్స్ ఉన్నట్టయితే, పలానా XYZ ఎమ్మెల్యేని వాళ్ళు అప్రిహెండ్ చేయట్లేదు, లేదా పోలీసు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉంటే, ఆయన చేయవలసిన, ఆయన కాకుండా ఎవరైనా సామాన్య పౌరుడు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ కస్టడీలో, వాళ్ళ పొజిషన్లో ఉన్న ఎవిడెన్స్ని ఏదైతుందో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి, పోలీసు వాళ్ళకి ఇవ్వాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి నేను మీడియా ముందు ప్రవేశపెట్టానని చెప్తున్నారు. దేర్ కెనాట్ బి అ ట్రయల్ బై మీడియా. నేను అనట్లేదు. April 19, 2022 నాడు, అంటే అట్లీస్ట్ జస్ట్ 1 month బిఫోర్, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో, వెంకటేష్ అనే జడ్జిమెంట్లో స్పష్టంగా ఏం చెప్పిందంటే, మీరు మీడియాకి DVDs కానీ వీడియోస్ కానీ రిలీజ్ చేసినట్టయితే దట్ వుడ్ అమౌంట్ టు ఇంటర్ఫియరింగ్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అని. అంటే మీరు ఇన్వెస్టిగేషన్లో మీరు జోక్యం చేసుకున్నట్టని. సపోజ్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదని ఈయన అనుకున్నట్టు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన జరుగుతున్నట్టు అయితే, ఈయన చేయాల్సింది ఏంది, ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నాడో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెళ్ళి కలవాలి. లేదు, ఇఫ్ ఈ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్ హీ షుడ్ గో టు అ హైయర్ అప్. లేదు, ఇఫ్ ఈ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్, కోర్టులు ఉన్నాయి కదండి. కోర్టులు ఏమంటాయి, మీ యొక్క వాదనని, మీ యొక్క గ్రీవెన్స్ని వాళ్ళు వినకపోతే, పోలీసు వాళ్ళు వినకపోతే, డెఫినెట్లీ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో మీకు కన్సర్న్డ్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది, మెజిస్ట్రేట్ కోర్టు తర్వాత హైకోర్టు ఉంటుంది. అవన్నీ రెమెడీస్ ఎగ్జాస్ట్ చేయకుండా కేవలం ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించడము, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ యాజ్ పర్ ద లీగల్ పొజిషన్. మీరన్న విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేదు, డీసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యే కొడుకు సంబంధం లేదు, మా దగ్గర ఎట్లాంటి సాక్ష్యాలు లేవు అన్నాడు. నా దగ్గర నా సాక్ష్యాన్ని బయట పెట్టాను, పోలీసులు తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు నేను దేని ద్వారా చూపెట్టాలి? పోలీసు వాళ్ళు రెడీగా లేనప్పుడు హీ షుడ్ నో, కోర్టులు ఉన్నాయి కదండి, కోర్టులు ఉన్నాయి కదా, హీ షుడ్ హ్యావ్ గాన్ టు ద కోర్ట్ అండ్ ప్రెసెంటెడ్ ది ఎవిడెన్స్. మీరు ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్లో ఈ ఎవిడెన్స్ పెట్టినారో, ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్ ది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతుందో ఇప్పుడు మొత్తం తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది. ఈ ఫోటోగ్రాఫ్ ఏ రకంగా అంటే, నేను కూడా లా చేస్తాను, నేను కూడా క్రిమినల్ లాయర్ని. నాకంటే అంటే దేర్ ఆర్ ఎక్సెప్షనలీ గుడ్ లాయర్స్ ఇన్ ద సిటీ అండ్ దేర్ ఆర్ ఎక్సెప్షనలీ గుడ్ క్రిమినల్ లాయర్స్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడైతే ఈ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ చేతిలో పడుంటాయి, ఇప్పటికి ఎవరు అక్యూజ్డ్, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ లాయర్స్కి ఫార్వర్డ్ చేస్తారు. రేపు ఎప్పుడైతే కేసు నడుస్తుందో, ఇదైతే ఏమంటారంటే ఒక పెద్ద ఆయుధం ఇచ్చినట్టు ఎవరికి, ముద్దాయిలకి. ఈ ఫోటోల ద్వారా వాళ్ళకి చాలా లాభం జరుగుతుంది, అది పక్కన పెట్టండి, ఇది ట్రయల్. బట్ లెట్ us స్టిక్ టు ది ఎంటైర్లీ ది యాక్ట్. మీకు చట్టం ఏమంటుంది, దెర్ ఇస్ అ రీజన్ కదండి. ఇప్పుడు మీకు సెక్షన్ 23 పాక్సోలో ఉంది, సెక్షన్ 74 జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉంది, 228 ఐపీసీలో ఉంది, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు చూపించొద్దు అని చెప్తున్నారో, చూపించడానికి ఏంటి, ఐ మీన్ మీరేమంటున్నారు, పదే పోలీసు వాళ్ళు సరిగ్గా చేయట్లేదు ఇన్వెస్టిగేషన్ అంటే, దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్. అంటే అతని పైన పెట్టిన కేసుకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే నా పైన కేసు పెట్టారు, ఒత్తిడి వల్లనే నా పైన కేసు పెట్టారు. మీరు ఏ ఉద్దేశంతో రఘునందన్ పైన కేసు పెట్టారు? ఏ ఉద్దేశం, నేను ఒక సామాన్య పౌరుడిగా నేను ఏదైతే చూసినానో ప్రెస్ కాన్ఫరెన్స్, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది 4 నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆన్ ద 4th of June హీ హెల్డ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. 5th of June మేము దీనిపైన పూర్తిగా ఆయన దాదాపు 1.5 hour ఫుటేజ్ యూట్యూబ్లో ఉంది. ఆ యూట్యూబ్లో ఆయన డిసోన్ చేయొచ్చు కాబట్టి ఫేస్బుక్లో ఉన్న ఫుటేజ్ని చూసినాము. వీవ్ గాన్ త్రూ ద జడ్జ్మెంట్స్. జస్ట్ యాజ్ అ సిటిజన్, యాజ్ అ లాయర్ నేను పెట్టాను. కానీ ఇందులో ఎటువంటి ప్రలోభాలో ఎవరో చెప్పడమో ఎవరి ఒత్తిడి గురించి చేయలేదు. అండ్ ఐ వాంట్ టు కీప్ ద పాలిటిక్స్ అసైడ్ కంప్లీట్లీ, ప్యూర్లీ ఫ్రమ్ లీగల్ పర్స్పెక్టివ్. ఇంకోటి ఏంటంటే, ఈ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, బహుశా డ్యామేజ్ హెస్ బీన్ డన్ ఇన్ దిస్ కేస్. ఎంత డ్యామేజ్ జరగాలో ఆ డ్యామేజ్ జరిగిపోయింది. ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. నా ఉద్దేశం అంటే, ఇప్పుడు కేసు పెట్టినట్టయితే ఫ్యూచర్లో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఏమంటున్నారు, ఫొటోస్ మొహాలు బ్లర్ చేసినాం కాబట్టి ఇది ఉల్లంఘన కాదని. రేపటి రోజు ఎవరైనా బ్లర్ చేసేందుకు వస్తే దిస్ కేస్ షుడ్ యాక్ట్ యాజ్ అ ప్రిసిడెంట్. ఇది దాదాపు రఘునందన్ పైన కంప్లైంట్ చేసినటువంటి కరం కొమ్మిరెడ్డి చేసినటువంటి వాదన. తనపైన ఎవరి ఒత్తిడి లేదు, ఒక సామాన్య పౌరుడుగానే తాను రఘునందన్ పైన కేసు పెట్టాను, ఇది చాలా డ్యామేజబుల్ అవుతుంది, అక్యూజులకి ఇది ఒక రకంగా సాయం చేసినట్టు అవుతుంది అనేది ఆయన వాదన. ఈ కరం కొమ్మిరెడ్డి చేసిన వాదన పైన రఘునందన్ మళ్ళీ ఏం రెస్పాండ్ అవుతారో చూడాల్సి ఉంది.